అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. సురేష్ గారు, ఇప్పుడు ఈ నెక్స్ట్ టాక్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు పాకిస్తాన్, ఇప్పుడు ఫస్ట్ ఇస్లామాబాద్ టాక్స్ జరిగాయి, మీడియేషన్ మొత్తం పాకిస్తానే చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళ రోల్ ఎలా ఉండబోతోంది, ఏమిటి? పాకిస్తాన్ మీడియేషన్ రోల్ ఇప్పుడు కూడా మన డిస్కషన్ జరిగినప్పుడు మనం అనుకున్నాం అంటే వీళ్ళందరూ ఒక పెద్ద రూమ్లో కూర్చున్నారు, పెద్ద టేబుల్, ఒకవైపు ఇరాన్ ఒఫీషియల్స్, ఇంకోవైపు జేడీ వ్యాన్స్ అండ్ యూఎస్ టీము నడిమిట్ల పాకిస్తాన్ కూర్చున్నారు. వీళ్ళేమన్నారు, వాళ్ళకి పాకిస్తాన్ అని చెప్పారు, పాకిస్తాన్ అన్నారు, ఓకే మీరు మాట్లాడండి, ఇట్స్ గుడ్ థింగ్. అయితే ఇట్లా మన టేబుల్ అనుకున్నాం మనం. వాళ్ళొక రూమ్లో ఉన్నారు, వీళ్ళు ఇంకో రూమ్లో ఉన్నారు, నడిమిట్ రూమ్లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. వాడు అక్కడి నుంచి బెల్ కొట్టి రాడ ఇక్కడ తీసుకెళ్ళి స్టేట్మెంట్ అంటాడు. పాకిస్తాన్ వస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్టేట్మెంట్ తీసుకెళ్ళి ఇరాన్కి ఇస్తారు. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ దాకా తీసుకొని ఇదంతా బాగాలేదు, నేను మార్చిస్తామని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ కొట్టి మళ్ళీ బెల్ కొట్టి తీసుకెళ్ళరా అక్కడికి అంటారు. ఒక ఆఫీస్ బాయ్ లాగా అక్కడ తిరుగుతున్నాడు పాకిస్తాన్. పోస్ట్మ్యాన్ డ్యూటీ అంతే, పోస్ట్మ్యాన్ డ్యూటీ అదే. కానీ అది ఎవరో చేయాలి కదా, అది చేయడానికి ఒమాన్ ఇస్ నాట్ రెడీ. దీనికన్నా ముందు ఒమానే చేశారు ఇట్లాంటి పనులు. కానీ అప్పుడు ఒమాన్ టైప్లో ఇద్దరు కూర్చొని మాట్లాడారు ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఈ ఒప్పందం వచ్చేసింది కూడా న్యూక్లియర్. అప్పుడు దీనికన్నా బెటర్ డీల్ ఉండేది. కానీ ఏంటి, బాంబు వేశారు అదే రోజు తీసుకొచ్చి, జూలైలో లాస్ట్ ఇయర్. ఈసారి కూడా ఫిబ్రవరిలో జెనీవాలో కూర్చొని మాట్లాడి ఆల్మోస్ట్ ఒప్పందానికి వచ్చేసారు. ఇంకా 2 రోజుల్లో మొత్తం డ్రాఫ్ట్ చేసి ఒప్పందం పెట్టుకుందాం అనగానే ఫిబ్రవరి 28 తీసుకొచ్చి బాంబు వేసేసారు. సో ఒమాన్ అన్నారు, ఇంకా 3వ నేను కూర్చుంటే ఇదే నడుస్తుంది, మాకు తెలుసు, మొత్తం రెడీ అయిపోయినా మీరు మళ్ళీ ఇంకా బాంబు వేస్తారు, ఇదంతా వేస్ట్ అయిపోతుంది, నేను రానని చెప్పేశారు. ఈజిప్ట్ ఆల్సో రెఫ్యూజ్డ్ అండ్ టర్కీ ఆల్సో రెఫ్యూజ్డ్. అది టర్కీ స్టోరీ ఇంకోటి ఉందిలే, మనం తర్వాత చేయొచ్చు ఇది. మొన్న టర్కిష్ ప్రైమ్ మినిస్టర్ ఎర్దోగాన్ ఏదో స్టేట్మెంట్ చెప్పాడు ఇరాన్ గురించి. ఇరాన్ వాళ్ళ బాంబింగ్ చేస్తున్నారు లెబనాన్ మీద, అది ఇదని చెప్పి. ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, బెంజమిన్ నెటన్యాహు, మాకు ఇది ఉంది కదా ఈ హెజ్బుల్లా, అది ఫినిష్ అయిన తర్వాత నీ దగ్గరకు వస్తానులే నేను చెప్పారు ఓపెన్గా. యు ఆర్ నెక్స్ట్ ఇన్ ద లైన్ అని చెప్పారు. మీరు పెద్ద టెర్రరిస్ట్ సపోర్టర్ మాకు తెలుసు, హెజ్బుల్లాకి ఆయుధాలు ఎవరు ఇస్తున్నారు మాకు తెలుసు, ఇరాన్ పేమెంట్ ఎవరు ఇస్తున్నారో తెలుసు, అక్కడి నుంచి ఎవరు ఇక్కడికి పంపిస్తున్నారు మాకు తెలుసు, మీ మీద కూడా ఆఫ్టర్ లెట్ దిస్ గెట్ ఓవర్ ఫస్ట్. వీళ్ళతో 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు, నేను మళ్ళీ మా రేంజ్లో ఉన్నావు నువ్వు అని చెప్పి ఎర్దోగాన్కి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎర్దోగాన్ దాని మీద కూడా కోప్పడ్డాడు, అట్లా నా మమ్మల్ని ధమ్కిస్తున్నా, ఐ విల్ ఫినిష్ యూ ఆఫ్ అది ఇది అని చెప్పి. కానీ యుఎస్ ఉన్నప్పుడు దాకా చేయలేరు ఎర్దోగాన్, ఎందుకంటే టర్కీ ఇస్ అ నేటో కంట్రీ. నేటో పాలసీ ఏంటి, ఒక దేశం మీద దాడి చేస్తే అందరు వచ్చి సపోర్ట్ చేయాలి. రేపు ఇజ్రాయెల్ టర్కీ మీద దాడి చేశారనుకోండి, యుఎస్ వచ్చి ఇజ్రాయెల్ మీద బాంబు వేస్తారా? నేటోలో ఎవరు చేయలేరు, ఎవ్వరికి దమ్ లేదు. ఎందుకంటే వాళ్ళంటారు, ఎందుకే ఆడు ఇజ్రాయెల్తో ఎందుకు పెట్టుకుంటాం, మళ్ళీ మా మీద వచ్చి పడతాడు మొత్తం అంటారు కదా ఇది. సో టర్కీ ఈజ్ ఆల్సో దేర్, విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్, బికాజ్ మనం ఆపరేషన్ సింధూర్లో పోయినప్పుడు పాకిస్తాన్ని హెల్ప్ చేసి సహాయం చేసిన దేశం టర్కీ. మన మీద డ్రోన్స్, మన మీద వాడిన మిసైల్స్ అన్ని టర్కిష్ మిసైల్స్. ఓకే, కొన్ని పాకిస్తాన్ దగ్గర ఉందనుకోండి, షహీద్ మిసైల్స్, అది ఏదో పేరు ఉంది దానికి, ఇరాన్ లాగానే. కానీ మిగతా అంతా వాళ్ళు ఇంకా టర్కిష్ టెక్నీషియన్స్ ఉన్నారు అక్కడ. మనకి దానికన్నా 2 రోజుల ముందు పెద్ద ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది, 2-3 ఎయిర్క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, దాని నుంచి ఏదో దింపారు, అది ఇదని చెప్పి పెద్ద స్టోరీ ఉండే మన పబ్లికేషన్స్లో. సో టర్కీ ఈజ్ ఆల్సో దేర్ నా. సో ఇప్పుడున్న డిస్కషన్లో ఇరాన్ పక్కన పెడితే మీరు ఇప్పుడు ఎట్లయినా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ కూల్గా ఉంది అక్కడ, ఇరాన్ డెస్పరేట్ అయిపోయింది. ఇటు పక్కన చూస్తే ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మాట్లాడుతున్నారు. సండే అది జరుగుతుంది అనమాట. అవి ఎంత కీలకం? అది కీలకం అంటే వీళ్ళు 37 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. వాళ్ళేమో 49-47 ఉండే యుఎస్ అండ్ ఇరాన్, ఇది కూడా అంతే. మాట్లాడడం అనేది పవన్ గారు ఎనీ డే ఇట్ ఈస్ గుడ్, ఎనీ డే మాట్లాడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి. హిజ్బుల్లా ఏంటి పరిస్థితి? అది హెజ్బుల్లా ఇస్ నాట్ లెబనాన్. మనం మాట గుర్తుపెట్టుకోవాలి, లెబనాన్లో ఉన్న ఒక టెర్రరిస్ట్ గ్రూప్ పేరు హెజ్బుల్లా. వాళ్ళదే డామినేషన్ మొత్తం, వాళ్ళదే కదా డామినేషన్ మొత్తం. అంటే అక్కడ ఉన్న లెబనీస్ ఆర్మీ ఈజ్ వెరీ వీక్, చాలా వీక్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, మన బహుశా లెబనాన్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ, అది ఇస్లాం అయిపోయింది. ఆలోచించండి అది ఎట్లా అయింది, అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అక్కడ ఆల్మోస్ట్ 20-21% మంది షియాలు ఉన్నారు. ఇప్పుడు స్లోలీ పెంచుకుంటూ వచ్చారు. ముందు ఏం లేకుండా 5%, 3% ఉండే ముందు. వాళ్ళు హెజ్బుల్లా. ఓకే, అంటే వీళ్ళని చర్చల్లో లేకుండా, లేకపోతే హిజ్బుల్లా ఇష్యూ లేకుండా అక్కడ చర్చలు సక్సెస్. అదే హెజ్బుల్లా అంటున్నారు, మేము అంగీకరించాము వీళ్ళిద్దరు మాట్లాడడానికి, మేమున్నాం కదా,
మీరెవరు మాట్లాడుతున్నారు? ఇజ్రాయెల్ అన్నారు, నువ్వు ఎవడరా? నువ్వు ఇరానియన్ ప్రాక్సీ, నువ్వు ఎక్కడి నుంచి కూర్చున్నావు అక్కడ? హమాస్లో కూడా హమాస్ అని అక్కడ ఉన్నాడు, అక్కడ గాజాలో. ఓకే, గాజా నడిపిస్తుంది పాలెస్టీనియన్ అథారిటీ, వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు ఎక్కడో కనిపించట్లేదు. ఎవరు? మన యాసిర్ అరాఫత్ వాళ్ళ గ్యాంగ్. వాళ్ళ ఎలక్షన్ గెలిచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు యునైటెడ్ నేషన్స్. వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడ. మొత్తం హమాస్ టేక్ ఓవర్ చేసుకున్నారు గాజాని. అట్లీస్ట్ ఇక్కడ హెజ్బుల్లా మొత్తం టేక్ ఓవర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు లెబనాన్ నుంచి, పంపించేశారు. సో లెబనాన్ వాంట్స్ టు ఎండ్ ఇట్. లెబనాన్ అంటాను, మా టెరిటరీ వచ్చి ఎవడో కొట్టుకుంటున్నాడు పిచ్చోన్లాగా, మీరు వచ్చి బాంబు వేస్తున్నారు, మా ప్రజలు కూడా చనిపోతున్నారు దాంట్లో. ఇజ్రాయెల్ ఏమన్నారు, కరెక్ట్, మీరు పని చేయండి, వాళ్ళని తీసి బయటపడేసేయండి, వాళ్ళని డిసామ్ చేయండి. డిసామ్ చేయడానికి భయపడుతున్నారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అంతమంది సోల్జర్స్ లేరు. మళ్ళీ ఇదే ఇజ్రాయెల్ని కొడుతున్న వాళ్ళే మళ్ళీ లెబనాన్ మీద కొడతారు. వాళ్ళు లెబనాన్ లోపలే కొట్టుకుంటారు. దానికోసం ఇజ్రాయెల్ ఏం చేశారంటే, ఈ సదర్న్ లెబనాన్ నుంచి ఎప్పుడు చూసినా కానీ ఈ హిజ్బుల్లా వాళ్ళు లాస్ట్ 40 yearsలో కన్సిస్టెంట్గా నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న కిబుట్స్ అంటారు వాళ్ళ కమ్యూనిటీస్, వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటారు. డైలీ 10 మిసైల్ కొడతారు. ఈ మిసైల్ అన్నీ ఇరాన్ నుంచి వచ్చేది ముందు, మంచి టైంలో ఇరాన్ బాగా నడుస్తున్నప్పుడు. ఇప్పుడు కాదు, అప్పుడు ఈజిప్ట్ నుంచి సిరియా, సిరియా నుంచి లెబనాన్. లెబనీస్ గవర్నమెంట్ ఏమో మాకు తెలియదు అని అట్లా కూర్చున్నారు. వాళ్ళకి తెలియదు ఒకరోజు ఇది పెద్ద ఒక ఇష్యూ కాబోతుంది అనేది. అక్కడేం జరిగిందంటే, లాస్ట్ ఒక సంవత్సరం ముందు అస్సాద్ అక్కడి నుంచి పారిపోయినప్పుడు సిరియా నుంచి, సిరియాలో ఇప్పుడు గవర్నమెంట్ లేదు. ఉందా అంటే ఉంది. అక్కడ ఉన్న గ్రూప్స్ అన్నీ కొట్టుకుంటున్నారు అక్కడిక్కడ. 3-4 గ్రూప్స్ ఉన్నాయి అక్కడ, టోటలీ లాలెస్. ఈజిప్ట్ ఉంది. ఈజిప్ట్ ఏమంటున్నారు, భయపడుతున్నారు. ముందు ఈజిప్ట్ నుంచి టన్నల్స్ నుంచి వెళ్తుండే. ఈజిప్షియన్ గవర్నమెంట్ పైన కూర్చొని ఇట్లా చూస్తారు, కింద టన్నల్ నుంచి ఎక్విప్మెంట్ పోతుంది. ఓకే, హమాస్ వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉండే, వాళ్ళు కట్టించారు టన్నల్స్ అని. ఈజిప్ట్ ఏమో మాకు తెలియనట్లు కూర్చున్నారు వాళ్ళు కూడా. ఈజిప్ట్కి తెలుసు ఏం జరిగిందని. అప్పుడు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చారు, మీరు ఒక యాక్ట్ చేయకపోతే మీ టెరిటరీలో వచ్చి మేము కొడతాం వాళ్ళని, ఎట్లా లెబనాన్లో కొడుతున్నాం అట్లా మీ మీద వచ్చి కొడతాం అని చెప్పి. అప్పుడు ఇజ్రాయెల్ ఈజిప్ట్ చేసి మొత్తం బంద్ చేసేసారు, టనల్స్ అని బ్లాస్ట్ చేసి పడేశారు వాళ్ళు. దాంతో ఈజిప్ట్ నుంచి రావడం బంద్ అయిపోయింది ఎక్విప్మెంట్. అండ్ ఇట్ స్టార్టెడ్ గోయింగ్ టు సిరియా. సిరియా కూడా బంద్ అయిపోయింది దుకాణం. అప్పుడు టర్కీ రోల్ వచ్చింది. టర్కిష్ వాళ్ళు అక్కడ నుంచి సప్లై చేయడం, ఎందుకంటే టర్కీ సిరియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి, వాళ్ళ గ్రూప్స్ కొంచెం ఉంది కాదు. వాళ్ళు అక్కడి నుంచి టర్కీకి ఇచ్చి టర్కీ వాళ్ళు లెబనాన్ పంపిస్తుండే ఈ ఆయుధాలన్నీ. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటాను, మాకు సంబంధం లేదు వీళ్ళతో, వీ విల్ నాట్ స్పీక్ టు హెజ్బుల్లా, మేము హెజ్బుల్లాని డిస్ట్రాయ్ చేస్తాం. మాకు నెక్స్ట్ 50 సంవత్సరాలు తీసుకుంటే కూడా వీళ్ళంటే పడతాం మేము, ఎందుకంటే వీళ్ళ పాము అక్కడ ఉంది తల, ఇరాన్. వాళ్ళని కొడితే అయిపోతుంది, వీడు కూడా పోతాడు. ఇప్పుడు అదే సంగతి, వీళ్ళు డబ్బులు లేవు కానీ ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు, ఆయుధాలు లేవు అది కూడా ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు వీళ్ళు. కానీ ఇరాన్ ఒకసారి కొడితే దెన్ వీళ్ళు లేవరు ఇక్కడి నుంచి. అది మనం హమాస్ కేసులో చూసాం. హమాస్ దగ్గర ఇప్పుడు ఆయుధాలు లేవు, అఫ్కోర్స్ దర్ ఇస్ అ సీజ్ ఫైర్ గోయింగ్ ఆన్ నౌ, వాళ్ళ దగ్గర ఏం లేవు. అప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా చేశారంటే, కొట్టి గాజాని ఏ పరిస్థితులు చేశారు మీరు చూసారు. లీడర్ పోయింది, గాజా కూడా ఒక బిల్డింగ్ కూడా స్ట్రైట్గా నిలబడలేదు. కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంటాయి. అదే దారుణ స్థితి ఇరాన్ ఉంది ఇప్పుడు. మనం బయట పిక్చర్లో రావట్లేదు. గాజాలో మీకు ఎవరైనా ఇంటర్నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు తీసి పంపిస్తూనే ఉంటాడు. ఇరాన్లో ఇంటర్నెట్ ఫిబ్రవరి 28 తారీఖు బంద్ చేస్తుంది, ఇవాళ దాకా ఆన్ చేయలేదు వాళ్ళు. ఏం జరుగుతుందో తెలియదు, అక్కడున్న ప్రజలు ఏం కష్టపడుతుందో తెలియదు, ఏం తెలియదు. సో ఇరాన్లో చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఇజ్రాయెల్ ఏంటంటే, ఇజ్రాయెల్ లెబనాన్తో మాట్లాడుతుంది, అది యూఎస్ ప్రెషర్ పెట్టారు. ఎందుకంటే ఇరాన్ అన్నారు ఆ రోజు, మీకు గుర్తుంటుంది, అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉంది అంటారు. ఇజ్రాయెల్ చెప్పారు అక్కడ సీజ్ ఫైర్, ఇక్కడ రాకు, నువ్వు పని చూసుకొని నేను ఇక్కడ నా పని చూసుకుంటాను, దిస్ ఇస్ సపరేట్, దాట్ ఈస్ సపరేట్ అన్నారు. ఇవాళ కూడా బాంబేశారు హెజ్బుల్లా మీద. సో ఇజ్రాయెల్ లాంగ్ టర్మ్ ప్లాన్ హెజ్బుల్లాని ఫినిష్ చేయడం. వాళ్ళ లీడర్షిప్ని ఆల్రెడీ మేము, ఆ పేజర్ బాంబ్ బ్లాస్ట్ వాజ్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్. ఇప్పుడు దాకా లోకంలో అసిమెట్రిక్ వార్ఫేర్లో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఒక పేజర్లో బాంబు పెట్టి సంవత్సరం పాటు బాంబు వాళ్ళు తీసుకొని తిరుగుతున్నారు పాకెట్లో, ఒకరోజు పేల్చేశారు అందరికి. సో ఇజ్రాయెల్ నోస్ హౌ టు డూ ఇట్. వాళ్ళ దాని తర్వాత నస్రుల్లాని చంపారు. ఇరాన్లో ఉన్న చాలా మంది రెవల్యూషనరీ గార్డ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళని చంపారు. సిరియాలో ఉన్న వాళ్ళ ఎంబసీ పక్కన ఒక బిల్డింగ్లో రెవల్యూషనరీ గార్డ్స్ చూసుకుంటే ఇరాన్ వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళని కొట్టారు. సో ఇజ్రాయెల్ ఇస్ ఫైటింగ్ అ లాంగ్ టర్మ్ వార్. వాళ్ళకి చాలా, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్లో పెద్ద కంప్లైంట్ ఏంటంటే, పవన్ గారు, యుల్ బి సర్ప్రైజ్డ్ నౌ, వాళ్ళ ఆపోజిషన్ లీడర్స్ అంటున్నారు, బెంజమిన్ నెటన్యాహు యుద్ధం మొదలైనప్పుడు ప్రామిస్ ఇచ్చాడు, ఏంటి, ఇరాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసేస్తాం, ఇరానియన్ లీడర్షిప్ ఉండదు, వాళ్ళకి ఆయుధాలు ఉండవు. ఇక్కడ లెబనాన్ చూడండి, వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తాను లెబనాన్. అప్పుడు బెంజమిన్ నెటన్యాహు ప్రామిస్ చేశారంట, కానీ ఇప్పుడు దాకా చేయలేదు ఆయన.
మన దగ్గర రాహుల్ గాంధీ అంటాడు ఎన్ని ప్లేన్లు పోయినాయి, ఎంతమంది చనిపోయారు. వాళ్ళు అంటున్నారు పోవడం అంతా లేదు. వీ వాంట్ టు ఫినిష్ ఆఫ్ ఇరాన్ టోటలీ. నెటన్యాహు చేస్తానన్నాడు, చేయలేదు, ఫెయిల్ అయిపోయిండు. మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము ఫినిష్ చేస్తాం. అక్కడ కాంపిటీషన్ అక్కడ. ఓకే, మనలా కాదు, దే ఆర్ వెరీ యునైటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళ కంట్రీ మీద దాడి చేస్తే ఎవరు చేస్తే వాళ్ళు యునైట్ అయిపోతారు ఇమీడియట్. మన దగ్గర అట్లా కాదు. ఎనీవే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో రెండు వైపుల టాక్స్ నడుస్తుంది. ఒకటి యూఎస్లోనూ ఈ టాక్స్ యూఎస్లో నడిచింది, వాషింగ్టన్ డీసీలో. ఇరాన్ వాళ్ళ అంబాసిడర్స్ మాట్లాడారు. యూఎస్లోనే 2 అంబాసిడర్స్, లెబనాన్ అండ్ ఇజ్రాయెల్. అండ్ ఇక్కడున్న లెబనాన్ నుంచున్న ప్రతినిధి కూడా అక్కడ వెళ్ళారు. ఒక అంబాసిడర్ 2-3 వెళ్ళారు. యూఎస్ వాజ్ ఆల్సో దేర్. మార్కో రూబియో వాజ్ హ్యాండ్లింగ్ ద ఎంటైర్ థింగ్. అండ్ ఫస్ట్ రౌండ్ జరిగిందంతా. సో వెరీ క్లియర్లీ ఇజ్రాయెల్ లెబనాన్ గవర్నమెంట్కి ఏం చెప్పారు, మీరు ఐదర్ యూ డిస్మాంటిల్ దెమ్, మీరు వాళ్ళ ఆయుధాలన్నీ గుంజుకోండి, లేకుంటే మేం చేస్తాం. మీతో కాకపోతే చెప్పండి, మాతో కాదు, మేమేం చేయలేము, మా దగ్గర ఆర్మీ అంత పెద్ద ఆర్మీ లేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మా దగ్గర లేదు, సో మేమేం చేయలేము, మీరు చేసుకోండి. అప్పుడు మేము చేసుకుంటాం, మేము చేస్తున్నాం కూడా ఆల్రెడీ. దిస్ ఇస్ వాట్ ఇజ్రాయెల్ హెస్ టాల్డ్ లెబనాన్. ఇంకా టాక్స్ ఉంటుంది వచ్చే రోజుల్లో, కానీ లెబనాన్ ఏం చేయలేరు. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు ఇట్లాంటి సీజ్ ఫైర్ జరిగింది, అన్నీ జరిగింది, కానీ లెబనాన్ ఇస్ టోటలీ పవర్లెస్. ఇన్ఫ్యాక్ట్ పవన్ గారు, ఇదే హెజ్బుల్లాకి పొలిటికల్ ఆర్మ్ ఒకటి ఉంది. వాళ్ళు 18-20 మంది వాళ్ళ పార్లమెంట్లో ఉన్నారు. ఓహో, లెబనాన్లో లెబనీస్ పార్లమెంట్లో హెజ్బుల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళంట వాళ్ళు గ్రూప్ వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. వాళ్ళు పొలిటికల్, మేము పొలిటీషియన్స్ మేము. అప్పుడు ఆలోచించండి, వాళ్ళు ఈవెన్ వాళ్ళ పార్లమెంట్లో దూరారు. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉందో అది 18% దాకా, 18 మంది ఎంతో ఉన్నారు దాంట్లో. 18 people are there, I think. So I don't remember the exact number, but somewhere in that range. ఆలోచించండి, అక్కడ కూడా వాళ్ళు దూరారు పార్లమెంట్లో. లెబనాన్కి అట్లీస్ట్ ఒక డెమోక్రసీ ఉంది, అది మనం మెచ్చుకోవాలి. వీళ్ళకి ఎవరికి లేదు, చుట్టుపక్కల ఈజిప్ట్లో లేదు, ఎక్కడ లేదు, కానీ దే హ్యావ్ ఇట్. సో ఎంటైర్ మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఒక బాయిల్ లాగా అయిపోయింది. ఇట్ ఈస్ లిటరలీ ఏం చెప్తారు, ఏ రోజు ఏం అవుతుందని తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం కూల్ ఉంది. అందరికి తెలిసిపోయింది ఇది ఇక్కడ పెట్టలేదు యుద్ధం. ట్రంప్కి తెలిసిపోయింది, ఆయన ఎలక్షన్ ఓడిపోతాడు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది ఇప్పుడు, వాళ్ళ పార్టీ ఓడిపోతారు. దానికోసం ఏమైనా చేయాలి ఇప్పుడు, ఎట్లయినా యుద్ధాన్ని ఆపాలి.